హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కుక్ బుక్. ఇవాళ నేను చూపించేది పెళ్ళిళ్ళు ఫంక్షన్స్లో పెడతారు కదా మామిడికాయ తురుము పచ్చడి. అది ఈ పచ్చడి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పైగా నేను పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో పాటు చూపిస్తున్నాను కాబట్టి ఇలా చేసుకున్నారంటే పచ్చడి పాడవకుండా సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. మరింత టేస్టీ మామిడికాయ పచ్చడిని చూసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీరేం చేయాలి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీకు వచ్చేస్తుంది. ఫస్ట్ పచ్చడి కోసం మామిడికాయల్ని తీసుకుని వాటిని కడిగి పొడిగుడ్డతో తుడిచి అప్పుడు చెక్కు తీసి తురుముకోవాలి. ఆ తురుముని నేను మెజరింగ్ కప్తో కొలిచి 3 కప్పులు తీసుకున్నాను. ఈ తురుములోనే ఉప్పు కారం వేసి ఆవాలు మెంతులు కలిపి చేసిన పొడిని కూడా వేసుకున్నా. ఈ పొడి కోసం మనం ఫస్ట్ మెంతుల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మెంతులు కొద్దిగా రంగు మారి మంచి వాసన వచ్చాక ఆవాల్ని వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. పాన్ వేడి సరిపోతుంది ఆవాలకి. వాటిని స్పెషల్గా మళ్ళీ రోస్ట్ చేయక్కర్లేదు. తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వకండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వాటిని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పొడి చేసేసుకోండి. వీటికి కూడా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ కావాలంటే 1 టీ స్పూన్ మెంతుల్ని తీసుకుంటే దానికి 2 టీ స్పూన్ల ఆవాల్ని తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ పొడిని చేసుకుని పచ్చళ్ళలో వేసుకుంటాం కదా, మిగిలిన పొడి అయితే మనకి 2 రోజులు మాత్రమే ఉంటుంది. ఈలోపు దాన్ని వేరే ఏ పచ్చళ్ళలోకైనా లేదంటే చేపల పులుసు చేసుకుంటే దానిలోకైనా వేసుకోవచ్చు. 2 రోజుల కన్నా ఎక్కువ దీన్ని అలానే ఉంచారంటే ఇది కండ్రగా అయిపోతుందండి. ఆ తర్వాత దేనిలో వేసినా దాని టేస్ట్ పాడైపోతుంది. సో ఎక్స్ట్రా ఏమన్నా మిగిలితే మీ దగ్గర దాన్ని 2 రోజుల లోపు వాడేసుకోండి. ఈ పొడిని కూడా వేశాక నేను పచ్చడిలో వెల్లుల్లి రెబ్బల్ని మిక్సీ పట్టి దాన్ని కూడా వేసుకున్నాను. వేశాక ఇవన్నీ బాగా కలిసేలాగా చేత్తోనే కలుపుకున్నా. ఇలా అన్ని బాగా కలిసిన తర్వాత పసుపు నూనె వేసి కలుపుకున్నాను నేను. మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే దీన్ని వెంటనే అలానే సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే పొడిగా ఉన్న సీసాలో వేసి దీన్ని 2 రోజులు పక్కన పెట్టారంటే పచ్చడి చక్కగా ఊరుతుంది. అప్పుడు దానికి తాలింపు వేసుకుని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. కానీ నేనేం చేస్తానంటే మొత్తం పచ్చడికి ఒకేసారి తాలింపు వేయకుండా ఎప్పటికప్పుడు కావలసినంత కొంచెం పచ్చడిని గిన్నెలోకి తీసుకుని దానికి మాత్రం తాలింపు వేసుకుంటా. ఇలా వేసుకుంటే మన పచ్చడి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది, టేస్ట్ మరింత బాగుంటుంది. ఈ పచ్చడి మేమైతే ఇడ్లీ, దోశ, పునుగు, ఉప్మా ఏ టిఫిన్లోకైనా తింటామండి. దేంతో పాటు తిన్నా సూపర్గా ఉంటుంది.